తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇక్కడ చూసుకుంటే ఇంకో వెహికల్ ఉందండి తక్కువ బడ్జెట్ లో. అంటే మనకు తక్కువ బడ్జెట్ లో మోడల్ ఎక్కువ ఉండాలి, అంటే చిన్న ఫ్యామిలీకి మనకు మోడల్ ఎక్కువ ఉండాలి, తక్కువ ప్రైస్ లో రావాలనుకున్న వాళ్ళకైతే మనకి ఈ వెహికల్ రెనాల్ట్ క్విడ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. 4 to 5 కార్స్ అయితే మనకు ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2017 అండి, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి RXL వేరియంట్. ఓన్లీ వెరీ లెస్ డ్రైవెన్ వెహికల్ అండి. ఓన్లీ 25,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. అంటే రీడింగ్ కూడా చాలా తక్కువ దొరింది. మీరు ఒకసారి టైర్స్ కానీ అబ్జర్వ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా మనకు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే మనకు తక్కువ బడ్జెట్లో, అంటే అరౌండ్ 3 lakhs నుంచి 3,20,000 బడ్జెట్లో, అంటే ప్రజెంట్ అయితే 350 అయితే కోట్ చేస్తున్నారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. ఇది కస్టమర్తో డిస్కషన్ చేసుకోవచ్చు. 3 lakhs మాట్లాడొచ్చు, లేదంటే 3,10,000 బడ్జెట్లో కూడా మనం ఫైనల్గా వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి రిడ్జ్ వెహికల్ సార్, చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో డీజిల్ వెహికల్ అనేది చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు షోరూంలో, మారుతి షోరూంలో. సో దట్స్ వై ఈ వెహికల్ మన దగ్గర అయితే కానీ రిడ్జ్ కార్స్, షిఫ్ట్ కార్స్, డిజైర్ కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి రిడ్జ్ వెహికల్ 2012 మోడల్, 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VDI వేరియంట్ అండి. VDI అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. ఇందులో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ అయితే కామన్గా ఉంటాయండి. మనకు లాంగ్ జర్నీ కూడా వెహికల్ చాలా బాగుంటుంది. మైలేజ్ పరంగా చూసుకుంటే అరౌండ్ 20-22 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలామంది రిడ్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ బంద్ అయింది కదా అని చెప్పేసి, స్పేర్ పార్ట్స్ ప్రాబ్లం ఉండొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది డౌట్ ఉంటుంది. అలాంటిది ఇష్యూ అయితే ఏముండదండి. మారుతి ఎప్పుడైనా సరే కంపెనీ ఉన్నలాలు, ఈ మారుతికి సంబంధించిన కంపెనీ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ప్రతి ఒక్క వెహికల్కి స్పేర్ పార్ట్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ చూసుకుంటే మనకు ప్రైస్ పరంగా యాక్చువల్గా ఇది 2012 మోడల్, 2012 మోడల్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 2,90,000 లేదంటే 3 lakhs, అరౌండ్ 3 lakhs బడ్జెట్లో ఇది ఫైనల్గా కస్టమర్తో డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. హుండై బ్రియో వెహికల్ అండి. మన దగ్గర వచ్చేసి ప్రజెంట్ 4 కార్స్ అయితే స్టాక్ అవైలబుల్ ఉన్నాయి. ఇది చూసుకుంటే మన దగ్గర 2016 మోడల్ అండి. ఈ వెహికల్ వచ్చేసి 2016 మోడల్. ఇది డ్రైవెన్ వచ్చేసి వెరీ లెస్ డ్రైవెన్ అండి. ఓన్లీ 36,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అండి. కావాలంటే మీరు షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఉన్న వెహికల్కి ఏదంటే మన ఆల్ వెహికల్ సర్టిఫైడ్ ఉంటాయండి. సర్టిఫైడ్ అంటే మనం పిల్లర్స్, యాప్రాన్లు, లెగ్స్, నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, మనకు డాక్యుమెంట్స్ చెక్ చేయడం, ఫైనాన్స్లో ఉన్న వెహికల్స్ కూడా అన్ని కూడా క్లియర్గా తరోగా చెక్ చేసి సర్టిఫైడ్ ఉంటేనే మన పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరుగుతుందండి. ఇది చూసుకుంటే మీకు ఏదైనా సరే వెహికల్ నచ్చింది, దానికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెకానిక్ తెచ్చుకొని కూడా చెక్ చేసుకుంటే ఫెసిలిటీ కూడా మన దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే మన దగ్గర 2016 మోడల్ అండి. ఈ వెహికల్లో 2016 మోడల్, ఓన్లీ 36,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అండి. ఇది అప్రాక్సిమేట్గా అంటే కస్టమర్ తోటి మాట్లాడుకుంటే మనకు దాదాపుగా 4,40,000, 4,40,000 లేదా 4,50,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది సార్.